సో హాయ్ హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ జ్వాలా ముఖేష్ని. మీరు చూస్తున్నారు జ్వాలా తెలుగు విద్య యూట్యూబ్ ఛానల్. గైస్, ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, యాక్టివేట్ చేసుకోండి. మేము ఇలా వీడియో చేయగానే మీకు కాల్ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. గైస్, ఈరోజు వచ్చేసి మనకి జ్ఞానభూమిలో గ్రీవెన్స్ అయితే ఇచ్చామన్నమాట. సో ఆల్రెడీ ఫస్ట్ గ్రీవెన్స్ అయితే ఇచ్చాము. సో వీడియో కూడా చేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే మీకు పైన ఐ కార్డ్స్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ వీడియో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనము జగనన్న వసతి దీవెన అని చెప్పేసి మనకి సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పారు కదా. సో అట్లా చూసుకుంటే మనకి 2019 టు 2020 అకాడమిక్ ఇయర్కి ఓన్లీ 10,000 వచ్చినాయి అనమాట. సో డిప్లొమా వాళ్ళకైతే 7,500, సో ఐటీఐ వాళ్ళకైతే 5,000, అట్లాగైతే అందరికీ హాఫ్ అమౌంటే పడింది అనమాట. సో మిగతా హాఫ్ అమౌంట్ పరిస్థితి ఏంది అని అయితే మనం అయితే ఇంకో గ్రీవెన్స్ ఇచ్చామన్నమాట. సో దానికైతే రిప్లై వచ్చింది. సో అదైతే ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో వచ్చేసి జ్ఞానభూమి సైట్. సో జ్ఞానభూమి సైట్లో మీరు ఇచ్చిన గ్రీవెన్స్కి అంటే రిప్లైలు, సో రీడర్స్ మీ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ గ్రీవెన్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెకండ్ గ్రీవెన్స్, సో మన నేమ్, సో స్టూడెంట్ గ్రీవెన్సెస్, సో వసతి దీవెన ఎంటీఎఫ్ ఈజ్ నాట్ రిలీజ్ అని అయితే మనం ఇచ్చాము. సో నేను ఇచ్చిన గ్రీవెన్స్ వచ్చేసి ఏ విధంగా ఇచ్చానంటే, హలో సార్, యాజ్ అవర్ సీఎం సార్ సెడ్ దట్ ఫర్ ఎవ్రీ బీటెక్ స్టూడెంట్స్ 20,000 will be credited in their mother accounts in the form of MTF. But for academic year 2019 to 2020, only 10,000 was released, sir. What amount remaining 10,000 amount, sir, and in scholarship status it shows released. సో నేనేం అడిగానంటే, మనకి మన సీఎం సార్ చెప్పినట్టు విధంగానే మనకి సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పారు. సో ఎంటీఎఫ్ విధంగా. కానీ 2019 టు 2020 అకాడమిక్ ఇయర్కి ఓన్లీ 10,000 రిలీజ్ చేశారు సార్. సో మిగతా 10,000 అమౌంట్ ఏంటి, సో వేస్తారా లేదా. అండ్ నెక్స్ట్ మనకి స్కాలర్షిప్ స్టేటస్లో చూసుకున్నట్లయితే మనకి రిలీజ్డ్ అని పడిపోయింది. సో రిలీజ్డ్ అంటే ఇంకేం పెండింగ్స్ లేవు, అంతా రిలీజ్ చేసినట్టు అనమాట. సో స్టేటస్ ఆ విధంగా చూపిస్తుంది. మా పరిస్థితి ఏంటి సార్ అని అయితే నేనైతే అడిగాను అనమాట. సో వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, సో డియర్ స్టూడెంట్ ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఫేజ్ గవర్నమెంట్ రిలీజ్ ఆఫ్ అమౌంట్ అన్నారు. సో వాళ్ళకు కూడా ఐడియా లేదనమాట, సో పెండింగ్స్ రిలీజ్ చేస్తారా లేదా అని చెప్పేసి. సో గవర్నమెంట్ నెక్స్ట్ అమౌంట్ రిలీజ్ చేసే వరకు అయితే వెయిట్ చేయండి, సో అప్పుడే మీకు తెలుస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో ఇదనమాట వాళ్ళు ఇచ్చిన మనకి అఫీషియల్ రిప్లై. సో డియర్ స్టూడెంట్ ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఫేజ్ గవర్నమెంట్ రిలీజ్ ఆఫ్ అమౌంట్ అని అయితే ఇచ్చారనమాట. సో ఇంకా చేసేదేం లేదు. సో గవర్నమెంట్ నెక్స్ట్ ఫేజ్ వరకు అయితే వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసిన తర్వాత ఒకవేళ మనకి అంటే బిల్స్ ఏదైనా క్రియేట్ అయితే మీకు వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో లేటెస్ట్ అప్డేట్ అయితే కలుద్దాం ఫ్రెండ్స్. సో హ్యావ్ ఎ నైస్ డే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో బాయ్ గైస్, స్టే ట్యూన్ విత్ us.